అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. బాబా మరియు స్త్రీ మండలి మెహరాజాద్‌లో కొన్ని కట్టడాల నిర్మాణం, తరువాత మరమ్మతులు జరుగుతూ ఉండటంతో అహ్మద్‌నగర్‌లోని గోహెర్ తండ్రి అయినటువంటి రూసీ ఇంట్లో ఉంటూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. స్త్రీ మండలి ఉంటున్న రూసీ పాప్ ఇంటి ఆవరణలో కొన్ని మేకలు జొరబడి అక్కడున్న చెట్లను తినేసేవి. స్త్రీ మండలి వారు ఆ మేకలను చూసి బయటికి తోలేసేవారు. అవి మళ్ళీ మళ్ళీ రావడంతో స్త్రీ మండలి వారు విసిగిపోయి వాటిని ఇంటి లోపలే కట్టేసుకున్నారు. దాని యజమాని వచ్చి అడిగే వరకు వాటిని వదలకూడదు అని అనుకున్నారు. కానీ 2, 3 రోజులైనా ఆ యజమాని మేకల కోసం రానేలేదు. ఆ మేకలకు మేత వెయ్యలేక స్త్రీలు విసిగిపోయారు. చివరికి ఆ యజమాని రాగానే వాటి మీద ఫిర్యాదులు మర్చిపోయి మొదట వాటిని వదిలించుకుంటే చాలు అన్నట్టు ఆ మేకలను ఆ యజమానికి ఇచ్చి పంపించేశారు. బాబా ఋషికేష్, కలకత్తా, బొంబాయిలో మస్తు కార్యక్రమం చేసి తిరిగి వచ్చారు. బాబా రూసీపాప్ బంగళాకు ఒక ముస్లిం బాలుడిని తీసుకొచ్చారు. తనతో సాంగత్యం చేసి ప్రేమను చవిచూసి బాబాను ప్రేమించడం నేర్చుకుంటాడు అన్న ఉద్దేశంతో ఆ బాలుడిని తీసుకొచ్చారు బాబా. బాబా ఋషికేశ్ నుంచి వస్తూ ఒక నల్లని కుక్క పిల్లను కూడా తమతో తీసుకొచ్చారు. బాబాయే స్వయంగా దాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చారు. అహ్మద్‌నగర్ వరకు బాబాయే దానికి ఆహారం తినిపిస్తూ వచ్చారు. మెహరాబాద్‌లో దాన్ని కాపలా కుక్కగా పెట్టారు. కాగా దాన్ని చూసుకోవడానికి కాక నియమించబడ్డాడు. దానికి గోల్ గోల్ అన్న పేరును పెట్టారు. కాక దాన్ని గుల్ అంటే పువ్వు అని అర్థం వచ్చేలాగా పిలిచేవాడు. తర్వాత స్త్రీలు ఆ కుక్కకు బూటీ అని పేరు పెట్టారు. మెహ్రా ఆ కుక్క గురించి ఇలా అంటారు. బూటీ చాలా అందమైన కుక్క. దాని రంగు కాటుకలాగా నల్లగా ఉండేది. బాబాకు తెల్ల రంగు కుక్కల కన్నా నల్ల కుక్కలంటేనే చాలా ఇష్టం. బంజో అన్న ఇంకొక కుక్క కూడా ఉండేది. కానీ నాకు కుక్కల మీద అంత ఇష్టం ఉండేది కాదు అంటారు మెహ్రా. నోరినాకు బంజో అంటే చాలా ఇష్టం. నోరినా దాన్ని వాకింగ్ తీసుకెళ్ళేది. తన మంచానికి దాన్ని కట్టిపెట్టేది నోరినా అంటారు మెహ్రా. బాబా ఒక సర్క్యులర్ విడుదల చేశారు. 1948 మే 21వ తారీఖు నుండి జూలై 20 వరకు బాబా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్వహించబోతున్నారు. ఆ ఆధ్యాత్మిక సంక్షోభం నెలకొన్న సమయంలో ఎవరు తనకు భంగం కలిగించకూడదు, ఉత్తరాలు రాయకూడదు, ముఖాముఖి సందేశాలు కోరుకోకూడదు అన్నది ఆ సర్క్యులర్ యొక్క సారాంశం. ఆ సమయంలో బాబా ఆలీషా అన్న మస్తుతో రోజు పనిచేసేవారు. అహ్మద్‌నగర్, మెహ్రాబాద్, మెహ్రాజాద్ నడుమ నిత్యం బాబా ప్రయాణించేవారు. ఆ సంవత్సరం బాబా రంజాన్ ఉపవాసాల ఆఖరి 3 రోజులు ఉపవాసాన్ని పాటించారు. అదే బాబా యొక్క 2 నెలల ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యం యొక్క ముక్తాయం అని కూడా బాబా సూచించారు. 1948 జూలై మాసంలో ఎలిజబెత్ ఏదో పని మీద తిరిగి అమెరికా వెళ్ళింది. బాబా కిట్టి రానోలను కొన్ని రోజులు స్త్రీ మండలితో అహ్మద్‌నగర్‌లో నివసించడానికి రమ్మని కబురు పంపించారు. మెహ్రూ సోదరి నగ్గు వేసవి సెలవులకు రూసీ పాప్ ఇంటికి వచ్చింది. సుశీల మరియు ఇందు కూడా
కొన్ని రోజులు ఉండి వెళ్లారు. త్వరలోనే స్త్రీ మండలి తిరిగి మెహరాజాదుకు వెళ్ళవలసి ఉంది. అక్కడ పాముల బెడద ఎక్కువగా ఉండటంతో బాబా కిట్టి మరియు రానోలకు పాము కాటుకు విరుగుడు ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వడం నేర్చుకోమన్నారు. గోహెర్ వారు అహ్మద్ నగర్‌లో ఉండగా వారికి ఇంజెక్షన్ ఇవ్వడం నేర్పించింది. జూలై 15వ తారీఖు పాశ్చాత్య దేశాల నుండి డేలియా డెలియాన్ మరియు జీన్ ఆడ్రియల్ భారతదేశం వచ్చారు. అప్పటికి జీన్ మరియు డెలియా కేన్స్‌లో చివరిసారిగా బాబాను చూసి 11 సంవత్సరాలు దాటాయి. కొన్ని రోజులు బొంబాయిలో మెహర్‌జీ ఇంటిలో ఉన్న వాళ్ళిద్దరూ జూలై 19న మెహరాబాద్ వచ్చారు. మెహరాజాద్‌లోని కట్టడాలు పని పూర్తి అయ్యే వరకు 6 వారాలు మెహరాబాద్ కొండ మీద ఉండి మెహరాజాదు వచ్చారు వాళ్ళిద్దరూ. తర్వాత 3 నెలలు అక్కడే ఉన్నారు. డేలియా మరియు జీన్ జూలై 22వ తారీఖు మెహ్రాబాద్‌కు వచ్చిన బాబాను దర్శించుకున్నారు. డేలియా ఒక్క వ్యత్యాసాన్ని గమనించింది. ఇదివరకు ఇన్ని రోజులు స్త్రీలు బాబాకు సన్నిహితంగా వెళ్లి బా బాబా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మెహరాకు మాత్రం బాబాను ఆలింగనం చేసుకునేందుకు అనుమతి ఉంది. మిగిలిన వారికి ఆ అవకాశం లేదు అన్న విషయం డేలియా గమనించింది. ఆగస్టు 8వ తారీఖు బాబా మస్తు పని కోసం ట్రైన్‌లో మెడ్రాస్ వెళ్లారు. అక్కడ ఒక మస్తు బాబాకు 7 మామిడి పండ్లను ఇచ్చాడు. బాబా ఆ మామిడి పండ్లను తిని దాని టెంకలను జాగ్రత్త చేయమన్నారు. బాబా ఆ మామిడి పండ్ల పై పొట్టును కూడా తిన్నారు. పింపుల్‌గావ్‌కు తిరిగి వచ్చాక ఆ టెంకలను భూమిలో పూడ్చి అవి మొలకెత్తే వరకు బాబా వాటికి స్వయంగా నీరు పోసేవారు. కొన్ని వారాల తర్వాత మొలకెత్తిన ఆ మామిడి మొలకలను మెహ్రాజాద్‌కు పంపించి అక్కడ గార్డెన్‌లో పూడ్చారు. ఈ రోజుకు అవి ఎంతో సమృద్ధిగా పళ్లను ఇస్తూ ఉన్నాయి. డేలియా మరియు జీన్ అహ్మద్ నగర్‌లోని రూసిపాప్ ఇంటిలో మెహ్రాతో ఉండాలన్న కోరికను వ్యక్తం చేయడంతో బాబా వారిని రూసిపాప్ ఇంటికి పిలిపించారు. వారికి భోజనం ఐస్ ఫ్యాక్టరీలో నొరీనా ఎలిజబెత్‌లతో పాటు వండించేవారు. వారిని ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లే బాధ్యతను బాబా రానోకు అప్పగించారు. రానో వారిని ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి అక్కడ వారు ఏమి మాట్లాడుకుంటున్నారో విని బాబాకు చెప్పాలి అని బాబా ఆదేశించారు. రానో అలాగే చేసేది. రానో వారితో వెళ్ళినప్పుడు కాకాతో మాట్లాడుతూ అక్కడ ఉండటాన్ని ఏదో ఒక వంక వెతుక్కుంటూ వారి సంభాషణ వినేది. కొన్ని రోజుల తర్వాత జీన్ రానో తమ మీద నిఘా పెట్టి తమ మాటలు వినడానికే వెంబడిస్తోంది అన్న విషయాన్ని కనిపెట్టి రానోను తప్పుపట్టి నిందించింది. రానో కోపంగా ఉన్నట్టు నటించి డేలియా బాబాతో మాట్లాడుతూ మెహ్రా గురించి ఇలా అన్నారు. మెహ్రా నా ప్రతి ఒక్క ఆలోచనను అనుభూతి చెందుతుంది. ఆమె నా ఒంటి మీద రక్షణను కలిగించే ఒక చర్మం లాంటిది. జీసస్ కాలంలో మేరీ ఆ పాత్రను పోషించింది. కృష్ణావతారంలో రాధలాగా ఈ జీవిత కాలంలో మెహ్రా ఆ పాత్రను పోషించింది. బాబా ఇంకా ఇలా అన్నారు. మెహ్రా గనుక వేరే పురుషుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ఆమెతో నా పని నాశనమైపోతుంది అన్నారు బాబా. బాబా తన ప్రత్యేకమైన ఆంతరిక పని గురించి ప్రస్తావించారు అంటారు డెలియా. బాబా పనిలో మెహ్రా ప్రతినిధి. ఆమె మాయకు ప్రతిరూపం. అందుకే మాయను పరిశుద్ధంగా ఉంచే కార్యం బాబా చేసేవారు అనుకోవచ్చు అంటారు డెలియా. బాబా మెహ్రాజాదులో కట్టడాల పర్యవేక్షణ చూడటానికి అప్పుడప్పుడు వెళ్ళేవారు. కొన్నిసార్లు మెహ్రాను మరికొందరు స్త్రీ మండలిని కూడా తీసుకుని వెళ్ళేవారు.
అలా వెళ్ళినప్పుడు గోడలకు బట్టలు పెట్టుకునే అలమారాలను అమరిస్తే బాగుంటుంది అన్న ఆలోచన మెహరాకు కలిగింది. అప్పుడు విద్యుత్ శక్తి ఇంకా వాడుకలోకి రాకపోయినా లైట్లు, ఫ్యాన్లు బిగించారు. అన్ని సదుపాయాలతో నిర్మాణం పూర్తి అయ్యాక బాబా స్త్రీలను తీసుకెళ్లి చూపించి "అంతా బాగుందా?" అని అడిగారు. ఇంకా ఏవైనా సదుపాయాలు అవసరమైనవి కావాలంటే సూచించమని స్త్రీలకు చెప్పారు. డైనింగ్ హాల్‌లోని బీరువాలు చాలా ఎత్తుగా ఉండటంలో వాటి ఎత్తును కొంచెం తగ్గించమని స్త్రీలు చెప్పారు. పాద్రి మెహ్రాజాదులోనే ఉంటూ ఈ పనులన్నీ చూసుకునేవాడు. స్త్రీలు చేసే సూచనలతో విసిగిపోయి అనవసరంగా తనకు శ్రమ కలిగిస్తున్నారు అని అనుకునేవాడు పాద్రి. మెహ్రాజాదులో కట్టడాలు నిర్మిస్తున్న సమయంలో ఈ స్త్రీ మండలి వారు బాగా సతాయించారు. భగవంతుణ్ణి కూడా పీడించారు అంటారు పాద్రి. ఆది జూనియర్ అహ్మద్ నగర్‌లో ఒక ఫర్నిచర్ అంగడి నడిపేవాడు. మెహ్రాసాదులోని కొత్త ఇంటికి ఆది అంగడి నుండి ఫర్నిచర్ తెప్పించుకోవాలని అనుకున్నారు. బాబా పడుకోవడానికి కొత్త మంచం ఆది షాప్ నుండే చేయించారు. మిగిలిన వారికి సెకండ్ హ్యాండ్ మంచాలు ఖరీదు చేశారు. బాబా కోసం ఒక దివాన్‌ను తయారు చేయించి డ్రాయింగ్ రూమ్‌లో వేశారు. బాబా దాని మీద మధ్యాహ్నం పూట పడుకొని విశ్రాంతి తీసుకునేవారు. ఆగస్టు 27వ తారీఖు శుక్రవారం మెహ్రాజాద్‌లోని కొత్త కట్టడాల గృహప్రవేశం జరిగింది. బాబా తన స్త్రీ మండలితో సెప్టెంబర్ 16వ తారీఖు నాడు అక్కడ నివసించడానికి వచ్చారు. గృహప్రవేశం రోజున బాబా ఇంటి తాళాలను బంగారు తాళం చెవితో తీసి లోపలికి ప్రవేశించారు. గుల్మాయి మరియు మెహ్రా బాబాకు హారతి ఇచ్చారు. అంతవరకు పింపల్గావ్ అని పిలువబడుతూ ఉన్న ఆ ప్రదేశానికి మెహరాజాద్ అని నామకరణం చేశారు బాబా. కాక ఒక ప్రసంగాన్ని చదివాడు. బాబా లోపలికి ప్రవేశించి ఒక కుర్చీలో కూర్చున్నారు. స్త్రీలు బాబా చుట్టూ గుమిగూడారు. బాబా అందరినీ వెళ్లి అల్పాహారం తిని రమ్మన్నారు. అందరికీ బజ్జీలు, సేవ్, బంగాళాదుంపల చిప్స్ మరియు టీ ఇచ్చారు. అప్పుడు మెహ్రాజాదులో బాబాతో పాటు నివసించడానికి వచ్చిన స్త్రీలలో మెహ్రా, మణి, మెహ్రు, గోహెర్, వలు, నొరీనా, ఎలిజబెత్, డేలియా మరియు జీన్ ఆడ్రియల్ ఉన్నారు. కిట్టి, రానో, నాజా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవారు. పురుష మండలిలో డాన్, గని, కాకా, విష్ణు ఉన్నారు. నగ్గు వేసవి సెలవులకు వచ్చి వెళ్ళేది. బాబా మేడ మీద ఉన్న గదిని వాడుకునేవారు. మెహరా, మణి ఒకే గదిలో ఉండేవారు. మెహ్రు, గోహెర్, నాజా మరియు వలు ఇప్పుడు బాబా గది అని పిలువబడే గదిలో ఉండేవారు. ఇప్పుడు ఆర్నవాజ్ మరియు నాజా గదిగా పిలువబడే ఔట్ హౌస్‌కు బాబా బాబాను కలవడానికి వచ్చేవారు వేచి ఉండటానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మెహ్రూ గదిగా పిలువబడే గదిని ఎలిజబెత్ ఉపయోగించేది. నొరీనా ఆ పక్క గదిలో ఉండేది. కాక నొరీనా మరియు ఎలిజబెత్‌లకు వంట చేసి పెట్టేవాడు. విష్ణు బజారు నుండి సామాన్లు తెచ్చే పని చేసేవాడు. విష్ణు చాలా మంచి వ్యక్తి. అతడికి స్త్రీలు అంటే ఎంతో గౌరవం ఉండేది అంటారు మెహ్రా. విష్ణుకు చాలా దయగల హృదయం ఉండేది. ఏవన్నా సామాన్లు, కూరగాయలు తెమ్మన్నప్పుడు ఆ వస్తువుల నాణ్యతను చూడకుండా ఆ అమ్మే వ్యక్తి తనకు నచ్చితే వెంటనే వారి వద్ద కొని తెచ్చేసేవాడు. వారికి సహాయం చేసే ఉద్దేశంతో. గోహెర్ మరియు నాజా విష్ణును మందలించేవారు ఈ విషయంలో. కిట్టి మెహ్రాకు పియానో నేర్పించేది. అలాగే మణికి టైప్ చేయడం నేర్పేది కిట్టి. మణి మెహ్రాకు కూడా టైప్ చేయడం నేర్పించింది. కానీ మెహ్రాకు ఆ టైప్ చేయడం మీద అంత ఆసక్తి ఉండేది కాదు. యాంత్రికంగా చేసే పనులు మెహ్రాకు అంతగా నచ్చేవి కావు. మెహ్రాజాదులో
జీవితానికి, అంతకు ముందు తాము గడిపిన జీవితానికి చాలా వ్యత్యాసం ఉండేది అంటారు కిట్టి. మెహ్రాజాద్‌లో జీవించే సమయానికి బాబా ఇవ్వాలనుకున్న ట్రైనింగ్ అంతా అప్పటికే అయిపోయింది. దేనికి నిర్దిష్టమైన నియమాలు అప్పుడు ఉండేవి కాదు. మెహ్రాజాద్‌లో కొందరికి మాత్రం జీవించడానికి అనుమతి ఉండేది. బాబాను తమ మనోవైఖరితో మనస్తాపం కలిగించకుండా, తమ చిన్న చిన్న బాధలను, కష్టాలను బాబా మీద రుద్దకుండా, తమ స్థానాన్ని ఎరిగి ప్రవర్తించే వారికి మాత్రమే మెహ్రాజాద్‌లో ఉండేందుకు అనుమతి దొరికింది అంటారు కిట్టి. మెహ్రాజాద్ ఆశ్రమంలా కాకుండా ఒక పుట్టినిల్లులాగా ఉండేది. ఆటలు ఆడుతూ, క్రిస్మస్ పార్టీలు జరుపుకుంటూ చాలా సరదాగా సాగిపోయేది మెహ్రాజాద్‌లో జీవితం. అంతవరకు చాలా కఠిన నియమాల మధ్య మెహ్రాను బాబా ఉంచారు. ఇప్పుడు మెహ్రాజాద్‌లో శిక్షణ అంతా ముగిసిన తరువాత స్వేచ్ఛ లభించింది మెహ్రాకు. మెహ్రాజాద్ అంటే మెహ్రాకు ఆజాద్, స్వేచ్ఛ లభించింది అని అర్థం. బాబా మెహ్రాకు ఎంతో సమయాన్ని వెచ్చించేవారు. సాయంత్రం పూట స్త్రీలు పుస్తకాలు చదివేవారు. అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుతూ జోక్స్ వేసుకునేవారు. మెహ్రాకు కొంచెం తీరిక దొరికేది అక్కడ. మార్గరెట్ ఇలా అంటారు. బాబా స్త్రీ స్త్రీ మండలి వారిని ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఇప్పుడు వారిని కిందికి అంటే భౌతిక ప్రపంచంలోకి మెల్లమెల్లగా తీసుకురావాల్సి ఉంది. వారికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా భౌతిక ప్రపంచానికి దూరంగా ఇన్ని రోజులు ఉంచారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆ నియమాలను సడలించసాగారు బాబా అంటారు మార్గరెట్. బాబా మెహ్రా ఏమి అడిగినా కాదనేవారు కాదు. మెహ్రాను మెహ్రాజాదు లాంటి ప్రదేశంలో చూడటం చాలా సంతోషాన్ని కలిగించేది. అది నిజంగా మెహ్రా యొక్క స్వంత స్థలం అంటారు డెలియా. మెహ్రాకు తోట పని అంటే చాలా ఇష్టం. ఆమె మెహ్రాజాద్‌లో తన అభిరుచికి తగ్గట్టు ఎంతో సంతోషంగా ఆ తోట పనిని ఆస్వాదించేది. కాయగూరలు పండించాలంటే చాలా నీరు అవసరం కాబట్టి వాటిని పెంచవద్దు అన్నారు బాబా. బయట బజారులో దొరికే పూల చెట్లను పెంచమన్నారు. మెహ్రాజాద్‌లో తోట పని చేయడానికి మెహ్రాకి ఎంతో సంతోషం కలిగేది. కానీ మెహరాబాద్‌లో తోట పని చేయడానికి తీరికే ఉండేది కాదు. వాళ్ళు కొన్ని మామిడి చెట్లను పూడ్చి నీరు పోసేది మెహరాబాద్‌లో. నవజీవన సమయంలో అవి ఎండిపోయాయి. మెహ్రాకు తోటను పెంచడం ఇష్టం అని గ్రహించి బాబా మెహ్రాజాద్‌లో ఆమెకు తోటను పెంచడానికి ప్రోత్సహించారు. బాబా మస్తు ప్రయాణాలలో తీరిక లేకుండా ఉన్నప్పుడు స్త్రీలు తమ సమయాన్నంతా తోట పనిలో వెచ్చించేవారు. ఒకసారి మెహ్రా తోట పనిలో మునిగి ఉండగా వెనకాల బాబా వచ్చి నిలబడ్డారు. మెహ్రా ఎవరా అని వెనుకకు తిరిగి చూడగా బాబా నిలబడి ఉన్నారు. అలా బాబాతో తోటలో సంచరించడం ఎంతో మధురమైన అనుభూతి అంటారు మెహ్రా. బాబాతో ఇంటి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది మెహ్రా. బాబా ఆ రోజు ఉదయం నుండి ఏమీ తినలేదు. భోజనం వడ్డించమని అడిగారు. నాజా వంటగదిలో నుండి బాబాకు ఒక ట్రేలో భోజనం తెచ్చింది. మెహ్రా బాబాకు డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డించింది. "ఈరోజు ఏమి వండారు?" అని బాబా అడిగారు. "అన్నం, కాయగూరలు" అని చెప్పడంతో "మంచిది. నాకు చాలా ఇష్టం" అన్నారు బాబా. ఒక్కొక్కసారి బాబా భోజనం ఇంకా తయారవ్వలేదు అంటే, బాబా మరేం పర్వాలేదు. ఒక అరగంట తర్వాత తిరిగి వస్తాను అని మళ్ళీ వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చి, బాబా భోజనం తయారైందా అని అడిగేవారు అంటారు మెహ్రా. కిట్టి సోదరులు హర్బర్ట్ పంపించిన ఒక రంగురంగుల పుస్తకం తోట పనికి సంబంధించింది. ఆ పుస్తకాన్ని
మెహ్రాకు ఇచ్చింది కిట్టి. మెహ్రా ఆ పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చూసేది. అప్పుడప్పుడు రానోను బాబా మెహరాజాద్‌కు పిలిపించేవారు. అలా వచ్చినప్పుడు తాను నొరీనాకు, ఎలిజబెత్‌కు పరిచారికనా అని అనిపించేది రానోకు. బాబా రానోకు నొరీనా మరియు ఎలిజబెత్‌ల గది శుభ్రం చేసి వారి బట్టలను ఉతికి పెట్టమనేవారు. నొరీనాకు తన మాసిన బట్టలను రానోకు ఇవ్వడానికి సంకోచంగా ఉండేది. కానీ రానో బలవంతంగా నొరీనా దగ్గర బట్టలు తీసుకెళ్లి ఉతికి పెట్టేది. ఎలిజబెత్ అమెరికా నుండి తెచ్చిన కార్లను కూడా కడిగేది రానో. మెహ్రు కూడా అప్పుడప్పుడు రానో లేనప్పుడు ఆ కార్లను కడిగేది. ఖుర్షద్‌ను కూడా బాబా ఒక్కొక్కసారి మెహ్రాజాద్‌కు పిలిపించేవారు. బాబా ఖుర్షద్‌ను "నువ్వు ఎక్కడ పడుకుంటావు?" అని అడిగారు. "మీరెక్కడ చెబితే అక్కడే పడుకుంటాను బాబా" అంది ఖుర్షద్. "నీకు ఎక్కడ ఇష్టమో చెప్పు" అన్నారు బాబా. "మీరు నన్ను అడిగితే మెయిన్ హౌస్‌లోనే పడుకుంటాను బాబా" అంది ఖుర్షద్. "మెయిన్ హౌస్‌లో స్థలం లేదు. ఔట్ హౌస్‌లో అయితే నీకు మంచం ఉన్న గది ఉంది" అన్నారు బాబా. మెయిన్ హౌస్‌లో అయితే బాబా పడుకునే చూరు కిందే పడుకోవచ్చు అన్న ఆలోచన ఖుర్షద్‌ది. అదే ఔట్ హౌస్‌లో అయితే ఆ అవకాశం ఉండేది కాదు. బాబాకు దూరంగా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు వచ్చినా మెయిన్ హౌస్‌లోని హాల్‌లో కింద కార్పెట్ మీద పడుకునేది ఖుర్షద్. అది ఆమెకు బాగానే అనిపించేది. ఎందుకంటే ఆ జాగా సరిగ్గా బాబా గదికి కిందనే ఉండేది కాబట్టి. మెహ్రాజాద్‌లో స్త్రీలలో కేవలం రానో మాత్రం రాత్రి కాపలా పని చేసేది. రాత్రి అంతా నిద్రపోకుండా ఉండటానికి మాత్ర వేసుకునేది రానో. బాబా ఎప్పుడైనా తినడానికి ఆహారం కావాలని అడిగితే వంటగదిలోకి వెళ్లి ఒక ల్యాంప్ పెట్టుకొని ఆహారం తీసుకొచ్చి ఇచ్చేది రానో. డేలియా, మణి బాబాకు రహస్య కవ కథలను అంటే ఆసక్తికరమైన డిటెక్టివ్ నవలలు చదివి వినిపించేవారు. రానో లేక కిట్టి న్యూస్ పేపర్ చదివి వినిపించేవారు. బాబా ఒక్కొక్కసారి భోజనం అయిన వెంటనే న్యూస్ పేపర్ చదవడానికి పిలిచేవారు. రానో అవసరం అవసరవసరంగా ఆహారాన్ని నోట్లో కూకుకొని మింగేసి బాబాకు న్యూస్ పేపర్ చదవడానికి పరిగెత్తుకెళ్ళేది. టీ తాగుతున్నా కూడా బాబా పిలవగానే రానో అక్కడే దాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. బాబా తనకు ప్రత్యేకంగా కేటాయించిన బాత్రూంలో స్నానం చేసేవారు. బాబాకు గడ్డం చేసుకోవడం అంత ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా శీతాకాలంలో బాబాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ తప్పనిసరి అయి మొఖానికి సోప్ పూసుకొని అద్దంలో చూసుకుంటూ రేజర్‌తో షేవ్ చేసుకునేవారు బాబా. మెహ్రా బాబా మెడ చుట్టూ తెల్లటి కాటన్ టవల్ కప్పేది. సోప్ కోటు మీద పడకుండా. బాబాకు మగ్గులో నీరు ముంచి ఇచ్చేది మెహ్రా. బాబా పురుష మండలి వైపు వెళ్ళగానే మెహ్రా మేడ మీద ఉన్న బాబా గది లోపలికి వెళ్లి బాబా మంచం మీద మరియు గదిని శుభ్రం పరిచేది. మెహ్రు మెహ్రాకు సాయం చేసేది. గదిని చీపురు పెట్టి ఊడ్చే పనిని మ్, మెహ్రాయే చేసేది. బాబాకు వాడే కొన్ని వస్తువులను మెహ్రాయే కడిగి పెట్టేది. బాబా ఫోటో ఫ్రేమ్‌ను డెకరేషన్ చేయడం, కొన్ని అల్లికలు, కుట్టు పని చేసి ఆ ఫోటో ఫ్రేమ్‌ను తీర్చిదిద్దేది మెహ్రా. ఇంటి లోపల ఉన్న వస్తువులను పొందికగా సర్ది పెట్టేది. ఇలా ఏదో ఒక పని చేస్తూ తీరిక లేకుండా దినమంతా గడిపేసేది మెహ్రా. బాబా భోజన సమయానికి వచ్చి కొంచెం సేపు సేద తీరేవారు. సిట్టింగ్ రూమ్‌లో ఉన్న తన గద్దె మీద కూర్చునేవారు బాబా. డైనింగ్ టేబుల్ మీదే అందరూ కూర్చొని భోజనం చేసేవారు. మొదట బాబా భోజనం చేసేసేవారు. తర్వాత మిగిలిన స్త్రీ మండలి వారు భోజనం చేసేవారు. తర్వాత బాబా మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్లి విశ్రమించేవారు. 1952
యాక్సిడెంట్‌కి ముందు సంవత్సరం సంవత్సర కాలంలో బాబా చాలా చురుగ్గా ఉండేవారు. మెహ్రా ఇలా అంటారు. బాబా సరిగ్గా 10:30కి వచ్చి భోజనం సిద్ధంగా ఉందా అని అడిగేవారు. నేను పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్లి, నాజా బాబా భోజనం సిద్ధంగా ఉందా అని హడావిడి చేసేదాన్ని. ఇంకా అన్నం ఉడకడానికి కొంత సమయం పడుతుంది అనేది నాజా. ఇంతలో మణి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్న బాబాతో నాజాకు అన్నం వండటానికి కొంచెం సమయం ఇవ్వాలని ఏదో ఒక ప్రశ్నను అడిగి బాబాను మాట్లాడించేది. ఒకరోజు మణి, కిట్టి దినపత్రికలో వచ్చిన క్రాస్ వర్డ్ పజిల్‌ను పూర్తి చేస్తూ ఉన్నారు. ఒక పదం దగ్గర ఇద్దరు ఏది సరైన పదం అని వాదులాడుకుంటూ ఉన్నారు. ఫౌండర్ అని రాయాలా? బౌండర్ అని రాయాలా? అని తేల్చుకోలేక వాదులాడుకుంటూ ఉన్నారు. మెహ్రా వెళ్లి బాబాను సరైన పదం ఏది అని అడగగా, బాబా అది ఫౌండర్ అని సరైన పదాన్ని చెప్పారు. మెహ్రా మణితో ఫౌండర్ అని వ్రాయి అని మాత్రమే చెప్పింది. అది బాబా ఇచ్చిన సమాధానం అని చెప్పలేదు. మణి బౌండర్ సరైన పదం ఫౌండర్ కాదు అని అలాగే రాసి పంపించింది. కానీ ఆ క్రాస్ వర్డ్ పజిల్ సమాధానాలు వచ్చాక మెహ్రా చెప్పిన ఫౌండరే కరెక్ట్ సమాధానం అని తేలింది. అప్పుడు మెహ్రా అది బాబా ఇచ్చిన సమాధానం. బాబాను అడిగి నేను మీకు చెప్పాను అని అప్పుడు వివరించింది. అప్పుడు మణి బాబాతో, బాబా మెహ్రా అడిగింది కాబట్టి మీరు కరెక్ట్ సమాధానం ఇచ్చారు కదా అంది. అది ముమ్మాటికి నిజం. మెహ్రా ఏది అడిగినా బాబా కాదు అని అనేవారు కాదు. మెహ్రాజాదులో స్త్రీ మండలి వారు సాయంత్రం 4 గంటలకు లివింగ్ రూమ్‌లో సమావేశం అయ్యేవారు. బాబా తన గద్దె మీద కూర్చునేవారు. బాబా స్త్రీ మండలిని హఫీజ్ రచించిన కవితలు చదవమనేవారు. లేదా ఇంకా వేరే పద్యాలను చదవమనేవారు. కొన్ని సమయాల్లో ఏదైనా జోక్స్ చెప్పమని అడిగేవారు బాబా. బాబా నొరీనాను ఏదైనా జోక్ చెప్పమనేవారు. నొరీనాకు మంచి హాస్య చతురత ఉండేది. చాలా బాగా వివరించి మంచి శైలిలో రక్తి కట్టించి చెప్పేది నొరీనా. ఆమెకు ఆ నైపుణ్యం ఉండేది. అమెరికా నుండి ప్రత్యేకంగా ఒక జోక్స్ బుక్ తెప్పించింది నొరీనా. స్త్రీలందరూ ఆ పుస్తకంలోని జోక్స్‌ను 4 భాగాలుగా విభజించి, ఒక్కొక్కరు రోజుకు 3 లేక 4 జోకులు చదివి కంఠస్థం చేసుకునేవారు. బాబా అడిగినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉండేవారు. డేలియాకు జలుబు చేయడంతో ఒకరోజు ఆమె ఆ సమయంలో హాల్‌లో లేదు. తాను చెప్పాలని నేర్చుకుని సిద్ధం చేసుకున్న జోక్స్ మర్నాడు బాబా ముందు చెప్పింది డెలియా. బాబా ఏమాత్రమూ ఆ జోక్‌ను ఆస్వాదించకుండా, "నేను ఈ జోక్ నిన్ననే వినేశాను" అన్నారు. డేలియా ఇంకొక జోకు చెప్పింది. బాబా ఇది కూడా నేను నిన్నే వినేశాను అన్నారు. నోరినా తన కుర్చీలో అసహనంగా కదిలింది. బాబా నోరినా వైపు చూస్తూ, "ఏమైంది? నీ కుర్చీ సౌకర్యంగా లేదా?" అని అడిగారు. బాబా, "నిన్న డేలియా మీకు చెప్పాల్సిన జోక్సు నేను మీకు నిన్నే చెప్పేశాను" అని తన పొరపాటును వివరించి చెప్పింది నోరినా. డేలియా ఆశ్చర్యపోయింది. "ఎందుకలా చేశావు?" అని అడిగారు బాబా నోరినాను. "నన్నేం చేయమంటారు బాబా? నాకు టామీ జోకులు చెప్పి చెప్పి విసుగు కలిగింది. అందుకే అలా చేశాను" అంది నోరినా. టామీ అన్న కుర్రవాడికి సంబంధించిన జోక్స్ చెప్పడం నోరినా వంతు. బాబాకు వీరు చెప్పిన ఒక జోక్ చాలా ఇష్టం. అదేంటంటే, మెహ్రా ఆ జోక్‌ను చాలా సంవత్సరాల వరకు అప్పుడప్పుడు అందరికీ చెప్పి నవ్వించేది. అది ఇలా ఉంది. ఒక స్కూల్‌లోని టీచర్ సర్వాంతర్యామి అయిన భగవంతుడి గురించి వివరిస్తూ, "విల్లీ, నువ్వు ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడని అనుకుంటున్నావు?" అని విల్లీ అన్న కుర్రవాడిని ప్రశ్నించింది.
మా ఇంటిలో బాత్రూంలో ఉన్నాడు భగవంతుడు అని నా అభిప్రాయం అన్నాడు విల్లీ. టీచర్ చాలా ఆశ్చర్యంగా మీ బాత్రూంలో భగవంతుడు ఉన్నాడని ఎందుకు నీకనిపించింది అని అడిగింది. ఎందుకంటే నేను స్కూల్‌కి బయలుదేరి వస్తూ ఉండగా మా నాన్న బాత్రూమ్ తలుపు దగ్గర నిలబడి ఓరి భగవంతుడా! ఇంకా ఎంతసేపు లోపల ఉంటావు అని గట్టిగా అరుస్తున్నాడు అన్నాడు విల్లీ. ఆ జోకు విని అందరూ నవ్వుకున్నారు. జోక్స్ కాకుండా డంషరాట్స్ ఆడేవారు బాబాతో. నాటకాలు, స్కిట్స్ కూడా ప్రదర్శించేవారు బాబా ముందు. ఇంత వినోదం అనుభవిస్తున్నప్పటికీ జీన్ ఆడ్రియల్ మనస్సులో చాలా ఆధ్యాత్ బాబా ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రసంగాలు ఇవ్వటం లేదు అన్న కొరత ఉంటూ ఉండేది. గతంలో నాసిక్‌లో వి వి నివసిస్తూ ఉన్నప్పుడు బాబా ఎన్నో ఆధ్యాత్మిక వివరణలు ఇచ్చి ఉన్నారు. ఆమె అంతరంగాన్ని గ్రహించి బాబా ఇలా అన్నారు. నేను చెప్పే ప్రతి పదం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అవి మనసులోకి ఆలోచనలు అవి మనసులోని ఆలోచనలకు కావాల్సినంత మేతను ఇవ్వగలవు అన్నారు బాబా. జీన్ కాలిఫోర్నియాకు, డేలియా లండన్‌కు అక్టోబర్ 8వ తారీఖున తిరిగి వెళ్ళిపోయారు. అక్కడి నుండి డేలియా పనామాలో ఉన్న తన బంధువులను కలవడానికి వెళ్ళాలని అనుకుంది. బాబా డేలియాకు చెప్పి పనామా గురించి వివరాలు తనకు పంపించమని, తాను ఈసారి పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు పనామా కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను అని తెలిపారు. వారు బయలుదేరడానికి ముందు బాబా ఇలా అన్నారు. ఒక చిన్న ఒక చిన్న కన్నీటి చుక్కను కూడా కార్చకండి. ఏది ఏమైనా మీరు మళ్ళీ నన్ను కలుసుకోబోతున్నారు అన్నారు బాబా. స్త్రీ మండలికి జీన్ ఆడ్రియల్‌తో అంత అనుబంధం ఉండేది కాదు. అందరికీ ఆమె వెళ్ళిపోతూ ఉంటే అంతగా బాధ కలగలేదు. మెహ్రూ ఇలా అంటారు. జీన్‌తో మాకు పెద్దగా సంబంధం ఉండేది కాదు. కానీ ఆమె రాసిన 'అవతార్' అన్న పుస్తకాన్ని మెహ్రా మరియు మేమంతా చదివాము అంటారు. డేలియా అంటే స్త్రీ మండలికి చాలా ఇష్టం. డేలియాకు పాములంటే విపరీతమైన భయం అంటారు మెహ్రా. బాబాతో వాకింగ్ వెళ్ళడానికి మినహాయిస్తే ఆమె అస్సలు గది బయటకి వచ్చేది కాదు. నవంబర్ 1వ తారీఖున బాబా 3 వారాలు గుజరాత్‌లో సందర్శన చేసి వచ్చారు. తిరిగి వస్తూ పూణేలోని బింద్రా హౌస్‌కు వెళ్లారు బాబా. బింద్రా హౌస్‌లో ఒక సంఘటన జరిగింది. బాబాకు ఆహారం బాగా జీర్ణం కావాలని ఏరోజ్ బాబాకు రోజు హెవెలిట్ మిక్స్చర్ ఇచ్చేవాడు. అది ఒక టానిక్. ఆ రోజు ఏరోజ్ ఇంకా బాబాకు మందు ఇవ్వలేదు. ఎరిస్‌ను స్నానం చేసి రమ్మని, అతడు స్నానం ముగించుకొని వచ్చే వరకు తాను వేచి ఉంటాను అని బాబా ఎరిస్‌తో చెప్పారు. ఎరిచ్ వెళ్ళగానే బాబా వేచి ఉండకుండా మందు తాగడానికి ప్రయత్నించారు. బాబా ఆ బాటల్‌ను సంచి నుండి బయటికి తీయడానికి ప్రయత్నించగా, ఆ బాటల్ చెయ్యి దాటి నేల మీద పడిపోయింది. బాబా వంగి ఆ గాజు ముక్కలను ఏరసాగారు. అది గమనించి గైమాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పని తాను చేయసాగింది. ఇంతలో ఏరస్ స్నానం ముగించి వచ్చాడు. అక్కడ దృశ్యం చూసి తాను అక్కడే ఉన్నట్టయితే ఈ అనర్థం సంభవించి ఉండేది కాదు అనుకున్నాడు. బాబా చిన్న పిల్లవాడిలాగా తప్పు చేసినట్టు మొహం పెట్టి నిలబడ్డారు. కొన్ని టానిక్ చుక్కలు బాబా కోటు మీద పడ్డాయి. నా కోటు మీద మరకలు పడ్డాయి అన్నారు బాబా. పర్వాలేదు బాబా, వేరే కోట్ తెస్తాను అంటూ మను నాకు ఇంకొక కోట్ అక్కరలేదు. పర్వాలేదు బాబా, వేరే కోట్ తెస్తాను అంది మను. నాకు ఇంకొక కోటు అక్కర్లేదు అంటూ ఏరోజ్ వైపు చూస్తూ ఇప్పుడేం చెయ్యాలి? ఈ మరకలు చూస్తే మెహ్రా ఏమంటుందో కదా! నేను ఇలా మరకలు ఉన్న మాసిన కోటు వేసుకుంటే మెహ్రా
నన్ను చూసి నొచ్చుకుంటుందేమో కదా! నా బట్టల గురించి ఆమె ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది కదా! అన్నారు బాబా. చివరికి బాబా మను తెచ్చిన కోటు వేసుకొని, మరకలో ఉన్న కోటును విప్పి, దాన్ని శుభ్రపరచడానికి అంగీకరించారు. డిసెంబర్ 22వ తారీఖు మెహ్రా పుట్టినరోజు వచ్చింది.